ఈరోజు మనం ఎండిఏ ఫామ్ గురించి తెలుసుకున్నాం. టచ్ స్క్రీన్ అండ్ విండోస్ స్టేట్ వచ్చేసి మనకి మ్యాక్సిమం పెట్టుకున్నాం. ఫామ్ని ఎండిఏ ఫామ్ అని ఇస్తున్నాను. అండ్ ఫాంట్ మనకు కావాల్సిన ఫాంట్ మనం చూస్ చేసుకుంటాం. సో ఇది మ్యాక్సిమం వస్తుంది ఎండిఏ ఫామ్. ఒక అప్లికేషన్ యూజ్ చేసినప్పుడు మన దాంట్లో ఉన్న పేజెస్ని ఓపెన్ చేసినప్పుడు డిఫరెంట్ పేజెస్ అనేవి మనకు ఓపెన్ అవుతూ ఉంటాయి. అలా కాకుండా ఓన్లీ విత్ ఇన్ ద అప్లికేషన్లోనే ఆ పేజెస్ ఓపెన్ అవ్వాలంటే మనం ఎలా చేస్తాం. సో అది ఎండిఏ ఫామ్. నేను ఏం చేస్తున్నానంటే ప్యానల్ తీసుకున్నాను. సపోజ్ ఈ ప్యానల్ నేను డాక్ చేస్తున్నాను. లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ మన ఇష్టం ఎలా అయినా డాక్ చేసుకోవచ్చు. అండ్ సమ్ బటన్స్ తీసుకున్నాను. ఒక 3 బటన్స్ తీసుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్. సో బటన్లో వచ్చేసి సమ్ రిజిస్టర్ అండ్ స్టాక్ అండ్ రిపోర్ట్స్. రిజిస్టర్, స్టాక్ అండ్ రిపోర్ట్. సో రిజిస్టర్ అనేది నాకు టాప్లో డాక్ అవ్వాలి. ఇక్కడ చూడండి, డాక్ అనగానే ఏమవుతుందో చూడండి. ప్యానల్కి టాప్లో నాకు డాక్ అయింది, ఇక్కడ యాడ్ అయింది, రైట్. అండ్ ఈ ఫామ్కి నాకు ఎండిఐ అనేది నేను యాడ్ చేసుకోవాలనుకుంది. ఈజ్ ఎండిఐ కంటైనర్ ఎస్. సో ఇక్కడ ఉన్న మనకి ఈ వర్క్ స్పేస్ చూసారా, దీంట్లో మనకి ఫామ్స్ అనేవి మనం ఏదైతే ఇక్కడ యాడ్ చేస్తామో ఆ ఫామ్స్ అనేవి మనకి ఇక్కడ యాడ్ అవుతాయి. సో ఆ ఫామ్స్ని ఫస్ట్ మనం క్రియేట్ చేద్దాం. ఫస్ట్ వన్ రిజిస్టర్. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి రిజిస్టర్ అనే ఫామ్ ఓపెన్ అయింది. నెక్స్ట్ స్టాక్. నెక్స్ట్ వచ్చేసి రిపోర్ట్స్. సో నెక్స్ట్ వన్ రిపోర్ట్స్. ఆల్ సైజెస్ సేమ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకి దీంట్లో ఇక్కడ డాక్ అవుతుంది కాబట్టి. ఇక్కడ చూద్దాం. రిజిస్టర్ అనే బటన్ ప్రెస్ చేయగానే నాకు రిజిస్టర్ అనే పేజ్ ఓపెన్ అవ్వాలి ఇక్కడ ఉన్న వర్క్ స్పేస్లో. సో ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే రిజిస్టర్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకుంటున్నాను. ఆన్ డాట్ షో. జనరల్గా ఇలా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఫామ్ నాకు ఎలా ఓపెన్ అవుతుందో చూడండి. సో రిజిస్టర్ అనే పేజ్ ఓపెన్ అవుతుంది, నాకు విడిగా ఓపెన్ అవుతుంది. సో నాకు అలా కాదు, నాకు విత్ ఇన్ ది వర్క్ స్పేస్లో కావాలి. సో నాకు ఎలా కావాలంటే r.mdi parent ఈక్వల్స్ టు దిస్. ఈ పేజ్లో నాకు ఓపెన్ అవ్వాలి, ఈ అప్లికేషన్లో ఓపెన్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే డాక్ అనేది. సో నాకు కంప్లీట్గా కావాలి, నాకు వర్క్ స్పేస్ ఏమైతే ఉందో ఆ స్పేస్ మొత్తంలో కావాలి. సో వర్క్ డాక్ స్టైల్ డాట్ ఫిల్ మొత్తం ఫిల్ అవ్వాలన్నమాట. సేమ్ అలానే స్టాక్లో కూడా అంతే, సేమ్. ఇది కాపీ చేసుకోండి. నాకు కావాల్సింది ఇక్కడ స్టాక్ అనే పేజ్. సో స్టాక్ అండ్ ఇక్కడ నాకు కావాల్సింది రిపోర్ట్స్. సో రిపోర్ట్స్ అనే పేజ్ ఓపెన్ అవ్వాలి. సో చూడండి, మూడింటికి సేమ్ కోడ్ రాసాం. ఒకసారి నేను రన్ చేస్తున్నాను చూడండి. నేను ఎప్పుడైతే ఇక్కడ రిజిస్టర్ అన్నానో ఇక్కడ చూడండి ఓన్లీ వర్క్ స్పేస్లో ఫిల్ అయిపోయింది అనమాట. వర్క్ స్పేస్లో నాకు రిజిస్టర్ అనే పేజ్ ఓపెన్ అయింది. రిజిస్టర్, స్టాక్ అండ్ రిపోర్ట్స్. ఇవి చూడండి, మనం మినిమైజ్ చేసినప్పుడు ఏమవుతుంది, విత్ ఇన్ ద అప్లికేషన్లోనే మనకి ఇవి మినిమైజ్ అవుతుంది. నార్మల్గా అయితే ఏమవుతుంది, మనకి ఇక్కడ టాస్క్ బార్లో మనకి మినిమైజేషన్ అనేది జరుగుతుంది. సో అలా కాకుండా ఇక్కడ చూడండి, రిపోర్ట్స్, స్టాక్ అండ్ రిజిస్టర్. సో మనకి ఇలా ఓపెన్ అవుతుంది.
సో ఎండిఏ ఫామ్లో మనం ఎలా ఓపెన్ చేసుకోవాలనేది మనం ఇలా ఇక్కడ ఇలా ఇచ్చుకుంటాం అన్నమాట కోడ్.